ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుడు కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ. ఈ రోజు కూడా యేసయ్య మాట వినడానికి సిద్ధపడుతున్నారు కదూ. యేసయ్య మనతో ప్రత్యేకంగా విశేషంగా మాట్లాడబోతూ ఉన్నాడు. ఈ రోజున చెప్పబోయే వాక్యం మన అంతరంగిక జీవితాన్ని కట్టబోతున్నది. ఆధ్యాత్మిక బ్రతుకులో నూతన బాటలు వేయబోతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అద్భుతమైనటువంటి వాక్యం మనం వినబోతూ ఉన్నాం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్తగా దేవుని మాట వింటాం. ఏసే జవాబు అనే కార్యక్రమం ద్వారా అనుదినము దేవుడు మనకు వినిపిస్తున్నటువంటి శ్రేష్టమైన మాటలను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ఈ ఛానల్ సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి. ఈ మాటలు దైవ వాక్కులు, దేవుని మాటలు అనేకులకు పరిచయం చేయండి, అనేకులకు వినిపింప చేయండి. మీరు పొందిన మేలులు అనేకులతో పంచుకోండి. ప్రార్థన చేసుకుంటాం అందరూ తలలు వంచి. దేవుని మాట వినటానికి ముందు మన హృదయాన్ని ఆయత్తపరుచుకుంటాం. విత్తనాలు వేయటానికి ముందు ఒక రైతు తన పొలాన్ని ఆయత్తపరుస్తాడు. అలాగే మనము కూడా ఆయత్తపరుచుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం అందరు తలలు వంచి. లార్డ్ జీసస్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. యేసయ్యా మీరు రండి ప్రభువా. అద్భుతాలు చేసే తండ్రి మీరయ్యా, ఆశ్చర్యకాలు చేసే రక్షకుడు మీరయ్యా, సమాధానం ఇచ్చే దేవుడు మీరయ్యా. యేసయ్యా మీ ప్రజల హృదయాంతరంగముతో మీరు మాట్లాడండి. మీ ప్రజలు మీరు లేవనెత్తండి. మీ ప్రజలు మీరు అభిషేకించండి. మీ ప్రజలు మీరు ఆత్మతో నింపి నడిపించి బలప సహాయం చేయమని, అద్భుత కార్యము చేయమని, మీ కృపతో మీ శక్తితో మీ బలముతో జీవంతో నింపి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటా. దయచేసి అందరు కూడా బైబిల్ తీయండి. ఆదికాండం 26వ అధ్యాయం 18వ వచనం చదువుకుంటాం. దయచేసి మీ బైబిల్ ఓపెన్ చేయండి. బైబిల్ అందరు కూడా తీసి చదవాలి, జాగ్రత్తగా చదవాలి. మనం ఎన్నిసార్లు చదివినా ఏదో ఒక మూలలో ఒక క్రొత్త నిధి, బైబిల్ నిధి దాచబడి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మనం బైబిల్ చదువుదాం. చూడండి 26వ అధ్యాయం ఆదికాండం 18వ వచనం చదువుకుంటాం. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము, తండ్రి అయిన అబ్రహాము బావులు తవ్వాడు, జలలు గల నీటి ఊటలు తవ్వాడు. సో ప్రియ దేవుని బిడ్డ, ఆ రోజుల సంపద ఏంటి అంటే బావులు. ఇట్లాంటి నదులు, మోటార్ సిస్టమ్స్ ఆ రోజుల్లో లేవు. కాబట్టి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ముందు బావి దవ్వుకునేటువంటి వాళ్ళు వెళ్ళిన ప్రాంతాల్లో, ఆ ప్రదేశాల్లో నదులు లేనట్లయితే ఖచ్చితంగా నీటి ఊటలు అక్కడ వాళ్ళకి కావాలి. కాబట్టి వాళ్ళ మందలకి వాటికి వాళ్ళు బావులు దవ్వుకునేటువంటి వాళ్ళు. బావి అనేది ఒక సంపద. పాత రోజుల్లో మీరు చూస్తే ప్రతి రైతు ఇంట్లో సొంత బావి ఉంటుంది ఖచ్చితంగా. సో ఆ బావి తవ్వుకున్న తర్వాత వాళ్ళు ఆ నీళ్లు మందలకి వాటికి అవసరాలకు వాడుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి ఇంట్లో బావి ఉండేది. అట్లాగే అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదట బలిపీఠం కట్టేవాడు, ఆ తర్వాత బావి తవ్వేవాడు. అయితే ఫిలిస్తీయులు, శరీర సంబంధులు, శత్రువులు వాటిని పూడ్చివేశారు. జాగ్రత్తగా వినాలి మీరు. వాటిని పూడ్చివేశారు. మొట్టమొదటిగా మనము అబ్రహాం ఏ బావులు తవ్వాడో చూడబోతూ ఉన్నాం. అబ్రహాం ఏ బావులు తవ్వాడో వాటిని మనం జాగ్రత్తగా గమనిద్దాం. బావులు తవ్వితే శత్రువులు పూడ్చివేశారు. అయితే ఇస్సాకు మరలా వాటిని తవ్వించాడు. వాటి పేర్ల ప్రకారం పెట్టాడు. అయితే ఏ పేరు ఇక్కడ పెట్టాడు అబ్రహాం? మనం కొన్ని పేర్లు పెడదాం అబ్రహాం తవ్వినటువంటి బావులకు. జాగ్రత్తగా మనం వింటాం. సో అబ్రహాం ఏ బావులు తవ్వాడంటే చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చదువుకుంటాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి ప్రయాణమై వచ్చేసాడు. తాను ఏ దేశానికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా సరే దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళాలనే ఉద్దేశంతోటి విశ్వాసముతో, తాను వెళ్ళబోయే మార్గం తెలియదు, తాను వెళ్ళబోయే దేశం తెలియదు, తాను నివసించబోయే ప్రాంతం తెలియదు, అది ఎలా ఉంటుందో తెలియదు. దాంట్లో నదులు ఉంటాయో, పర్వతాలు ఉంటాయో, శిఖరాలు ఉంటాయో, ఆ ప్రాంతం అంతా మరి పూదోటలు ఉంటాయో, ఆ ప్రాంతంలో పాలుతీనలు ఉంటాయో, ఏముంటాయో తెలియదు. అక్కడ జనం ఎలా ఉంటారో, అక్కడ ప్రజలు ఎలా ఉంటారో, వాళ్ళు ఏ వేషం వేసుకుంటారో, వాళ్ళు ఎటువంటి సంప్రదాయాలు కలిగి ఉన్నారో అసలు ఏమీ తెలియదు. అబ్రహాం పుట్టినప్పటి నుంచి ఒకే ప్రాంతంలో ఉన్నాడు, ఆ ప్రాంతంలో బ్రతికాడు. కానీ దేవుడు పిలిచి అంటున్నాడు, అబ్రహామా నేను చూపించే దేశానికి పద, నీ తండ్రి ఇంటిని, నీ దేశాన్ని, నీ ప్రజలను, బంధువులను విడిచిపెట్టు. ఆదికాండం 12:1 చెప్తున్నాడు, నేను చూపించబోయే దేశానికి నడు అనగానే అబ్రహాము విశ్వాసమును బట్టి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అబ్రహాము మనకి ఏ బావి తవ్వించాడు అంటే విశ్వాసం అనేటువంటి బావిని తవ్వాడు.
ప్రైజ్ లార్డ్ ఆమేన్ హల్లెలూయా. అబ్రహాములో మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే మనం చూస్తే విశ్వాసం. తాను వెళ్ళబోయేటువంటి దేశం కంటికి కనబడకపోయినా, తాను వెళ్ళబోయే మార్గం యొక్క చిరునామా తెలియకపోయినా, తాను ఉండబోయే ప్రాంతం యొక్క ప్రదేశంలో క్వాలిటీస్ ఏంటో తెలియకపోయినా ఒక్కటే అంటాడు, నాకు తెలియదు కానీ నా దేవుడికి తెలుసు. నేను వెళ్ళబోయేది క్షేమకరమైన ప్రదేశం నాకు తెలుసు. ఒకవేళ అది ప్రమాదకరంగా కనబడినా నా దేవుడు నా కోసం దాన్ని క్షేమకరంగా మారుస్తాడు. ప్రైజ్ లార్డ్ ఆమేన్ హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, అనేక సార్లు మనం పై రూపం చూసి బాధపడుతూ ఉంటాం. విశ్వాసం అనేది కంటికి కనపడే వాటిని చూసేది కాదు. విశ్వాసం అనేది కంటికి కనబడని వాటిని చూడగలిగేది, ఆత్మీయ నేత్రాలు తెచ్చి చూడగలిగేటువంటిది. అద్భుతమైనటువంటి ఈవులను దేవుడు దాచిపెట్టి ఉంచి ఉన్నాడు. గొప్ప కార్యాలు తల్లి గర్భంలో రూపించబడక ముందే, నువ్వు ఆదాము కడుపులో ఒక కణముగా ఉన్నప్పుడే, ఆదాము శరీరంలో ఒక కణముగా నువ్వు ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదించి పంపించాడు. మీ తాత ముత్తాతల పుట్టక ముందే నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి, ఇప్పుడు కాదు, ఎప్పుడో ఆశీర్వదించబడిన వ్యక్తివి నువ్వు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఆనాటి ఆశీర్వాదం ఇంకా మన కోసం మిగిలి అలాగే ఉంది. నీ అకౌంట్లో నీ ఆశీర్వాదాలు అలాగే ఉన్నాయి. కాబట్టి కష్టాలు, శ్రమలు, పరిస్థితులు మనల్ని ఛాలెంజ్ చేసినప్పుడు, మనలను దుఃఖ పెట్టినప్పుడు, బాధ పెట్టినప్పుడు, మన హృదయం పగిలిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఖచ్చితంగా దేవుడు నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. అద్భుతం జరుగుతుంది, ఆశ్చర్యకరం జరుగుతుంది. దేవుడు నడిపిస్తాడు మన జీవితాన్ని. కనుక మన తండ్రి అయిన అబ్రహాము విశ్వాసపు ఊటలు తవ్వాడు. ఒకసారి అబీమెలెకు రాజు, తర్వాత ఇంకొకసారి ఫరో చక్రవర్తి ఇద్దరు కూడా భార్య అయిన శారాను తీసుకుని వెళ్ళిపోయారు. దేవుడు ఏం చెప్పాడు? శారా వలన నీకు సంతానం ఇస్తాను అన్నాడు. తీసుకొని పోయి వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. ఇంక వాళ్ళ భార్య అయితే వాళ్ళ సంతానం, ఇంక అబ్రహాం సంతానం ఎలా అవుతుంది? తీసుకెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ ఒకరోజు 2 రోజులు అయిపోయింది. చెప్పండి, ఇక చుట్టూ వాళ్ళు ఏమంటారు? ఇంకేం సంతానం అయ్యా, ఇంకేం దేవుడు అయ్యా, ఇంకేం వాగ్దానం అయ్యా, నువ్వు అనవసరంగా బయలుదేరి వచ్చావయ్యా, దేవుడు అని. చూసావా? తీసుకెళ్ళిపోయి నీ భార్యను తీసుకెళ్ళిపోతుంటే దేవుడు కళ్ళు మూసుకొని చూస్తున్నాడు. నీ భార్యను తీసుకొని పోతుంటే శత్రు బలవంతుడు వచ్చి రథాల మీద తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే నీ దేవుడు చెప్పలేదే, నీ దేవుడు మాట్లాడలేదే. ఆనాడు మాట్లాడాడు అన్నావే, ఈరోజు మాట్లాడలేదే దేవుడు. నీకు ప్రమాదం వచ్చినప్పుడు, నీ భార్య వేరొక చేతిలోకి వెళ్ళిపోతున్నప్పుడు, వేరొకని భార్యగా మార్చబడబోతున్నప్పుడు ఎందుకు చెప్పలేదు దేవుడు? దేవుడికి నోరు ఉందన్నావే, ఏది నోరు? చెప్పు అబ్రహామా, నీ దేవుడు డోర్ ఎక్కడ? నీ దేవుడు స్వరం ఎక్కడ? నీ దేవుడు పలుకు ఎక్కడ? నీ దేవుడు యొక్క వాగ్దానం ఎక్కడ? నీ దేవుడి యొక్క సూచన ఎక్కడ అబ్రహామా అంటే ఏం చెప్తాడు? మౌనంగా చూస్తున్నాడు. ప్రజలు మాట్లాడే వాటిలో కరెక్ట్ ఉంది, నిజం ఉంది, కానీ సత్యం లేదు. సత్యం ఏంటి అంటే కంటికి కనపడేది కాదది, హృదయానికి గోచరమయ్యేది కాదది, ఏ చెవికి వినబడదు. ఆ సత్యవంతుడు దేవుని తెలిసిన వాళ్ళకి తప్ప, ఆ సత్యవంత దేవుని వాక్యం మీద ఆధారపడే వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. కాబట్టి నేను గుండె మీద చేసుకుని నిద్రపోతా ఉన్నాడు. ఏం పోరాటం చేయలేనటువంటి బలహీనుడు కాదు ఆయన. ఎందుకు? అబ్రహాముతో ఉన్నటువంటి వాళ్ళు రాజులు సైతం ఓడించగలిగినటువంటి వాళ్ళు. లోతు మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు మనకు తెలుసు బాగా. లోతు మీదకి 5 రాజులు వచ్చినప్పుడు, సొదొమ గొమొర్రా మీదకి 5 రాజులు వచ్చినప్పుడు, ఆ 5 రాజులను తరిమి కొట్టి 5 రాజుల దగ్గర నుంచి అబ్రహాము యొక్క సహోదరుడి కుమారుడైనటువంటి లోతుని, అతని భార్యను, బిడ్డలు తీసుకొచ్చారు వాళ్ళు. అబ్రహాం పోరాట వీరుడు, రాజులతో తలపడగల శక్తిమంతుడు, అయినా నిశ్చింతగా పడుకున్నాడు గుడారంలో. దేవుని బిడ్డ కారణం ఏంటి అంటే దేవుడు మాట ఇచ్చాడు కదా, శారా వలన నీకు సంతానం, నీ భార్య అని శారా అన్నాడు కదా. నా భార్యను ఎవరు తీసుకొని పోవడానికి వీల్లేదు, దేవుడే తీసుకొస్తాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. సో ఇంత నిశ్చింతగా ఎవరు ఉండలేరు అసలు, దేవుణ్ణి సంపూర్తిగా నమ్మినోళ్ళు తప్ప. అందుకే దేవుని బిడ్డ నేను చెప్తున్నాను, అబ్రహాము మన ముందు జలలు గల విశ్వాసపు ఊటను తవ్వి ఆ బావిని తవ్వి వెళ్ళాడు. ఆ బావి నీళ్లు త్రాగి మనము విశ్వాస వీరులుగా మారాలని దేవుని యొక్క ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసపు ఊటలు ఆయన తవ్వి పెట్టి ఉంచి ఉన్నాడు. వాటిని త్రాగి విశ్వాసపు వీరులుగా మన జీవితం మారాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. అనుకున్నట్లుగా దేవుడు ఆ రాత్రి అబీమెలెకుతో మాట్లాడాడు, ఫరోతో మాట్లాడాడు. నీ ఇంట ఉన్న స్త్రీ వేరొకరి భార్య తీసుకెళ్ళి అప్పగించు. ఒకవేళ ఆమెను ఏమైనా చేసావా, నువ్వు నీ ఇంటి వారు సచ్చినట్టే. దేవుడు గద్దిస్తే గజగజలాడిపోయాడు రాజులు.
వెంటనే శారాను తీసుకొచ్చి ఇంట్లో వదిలేసిపోయారు. అబ్రహాము కాళ్ళకు మొక్కి దండం పెట్టి, నాయనా నీ భార్యనయ్యా, ఎందుకు చెప్పలేదు భార్య అని? అయ్యా ఇదిగో తీసుకోయ్యా నీ భార్య అని దేవుడు చెప్పాడయ్యా. ఎందుకు చెప్పలేదంటే, ఒకళ్ళు నా భార్య అని చెబితే అయినా ఏం చేస్తారు, తీసుకొని బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతారు. దేవుడు చెప్పాలి, అందుకే నేను మౌనంగా ఉన్నాను అయ్యా. ఇప్పుడు దేవుడు చెప్పేశాడు కదా, ఇంక ఇప్పుడు ఎవరు ముట్టుకోరామని. ఇంకా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో మనకి ఎవరు లేరు అనుకోని చాలాసార్లు అనుకుంటాం మనం. నా పక్షాన్ని మాట్లాడే ఎవరు లేరే, నా శత్రువు నాకంటే బలవంతుడే, నా శత్రువు నాకంటే శక్తివంతుడే, నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు నాకంటే బలవంతులే. అయ్యో వాళ్ళకి రథములు ఉన్నాయి, గుర్రములు ఉన్నాయి, సైనికులు ఉన్నారు, వాళ్ళ చుట్టూ గొప్ప సమూహం ఉంది, వాళ్ళ చుట్టూ ఆయుధాలు ఉన్నాయి. నా దగ్గర ఏమీ లేదు, నేను ఒంటరి వాణ్ణి, అయ్యో యుద్ధ నైపుణ్యం తెలియనటువంటి వాణ్ణి, రాజకీయం తెలియనటువంటి వాణ్ణి, నాకు వేటిలో ఎక్స్పీరియన్స్ లేదు. ఈ ప్రజలతో ఎలా తలపడాలి, ఈ ప్రజలతో ఎలా బ్రతకాలి, నేను ఈ ప్రజలతో ఎలా జీవించాలి, నేను వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి. చాలాసార్లు మనం ఇలాగే బాధపడుతూ దిగులు పడుతూ ఉంటాం. కానీ చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుడు నీ పక్షమున రాజులతో మాట్లాడే దేవుడు, అధికారులతో మాట్లాడే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ రాజును నీకు అన్యాయం చేయనివ్వడు, ఏ అధికారిని నీ యొక్క స్థలంలో ప్రవేశింపనివ్వడు ఆయన, ఏ అధికారిని దోచుకొనివ్వడు ఆయన. ఆయన నిన్నెవరికి దోపుడు సొమ్ముగా అప్పగించడు, ఆయన ఎవరికి నిన్ను అన్యాయంగా అప్పగించడు. ఆయన దయగల తండ్రి, శక్తి గల సామర్థ్యం గల తండ్రి. కాబట్టి నిన్ను ఖచ్చితంగా కాపాడి నిన్ను నడిపిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. అబ్రహాము ఒంటరి అయిన ఉన్నప్పుడు అబ్రహాముకు మనుషులు కనపడే శక్తి ఏదీ లేదు, అబ్రహాముకు మనుషులు కనపడే ఆయుధాలు ఏమీ లేవు. అబ్రహాం పక్షాన మాట్లాడడానికి ఎవ్వరు లేరు. ఫరో అంతటోడు తీసుకొని పోతుంటే ఫరోని ఎదిరించి మాట్లాడగలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారు? ఎవరైనా మాట్లాడితే ఫరో ఇమీడియట్గా యుద్ధం ప్రకటిస్తాడు. నాకు వ్యతిరేకం చెబుతావా, నాకు విరుద్ధంగా మాట్లాడతావా, నాకు నచ్చి అమ్మాయిని తీసుకొని పోతుంటే నువ్వు మాట్లాడతావని చెప్పేసి వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తాడు. అందుకని అందరు రాజులు తెలుసుకుని కూడా మౌనంగా ఉండిపోయి ఉంటారు. నోటి మీద చేసుకొని అమ్మో మనం మాట్లాడకూడదు. ఒకళ్ళు ఈ చుట్టుపక్కల అలాగే అనుకుంటున్నారేమో. బలాత్కారులు నిన్ను లాక్కొని పోతుంటే, బలాత్కారులు నిన్ను బలవంతం చేస్తుంటే నీ చుట్టుపక్కల వాళ్ళందరూ అమ్మో ఇక్కడ మాట్లాడితే మన ఇంటిని ఏమైనా చేస్తారేమో, మన వాళ్ళు ఏమైనా చేస్తారేమో, మన వాళ్ళు ఏమైనా అంటారేమో అనుకుని ఒకవేళ వాళ్ళు కూడా మౌనంగా ఉండిపోయారేమో. వాళ్ళు కూడా ఒకవేళ నీ జీవితంలో నీ పక్షాన్ని ఏమి మాట్లాడకుండా మౌనంగా అయిపోయి దారి తప్పిపోయారేమో, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో. కానీ ఒక్కటి చెప్తున్నాను, నీ దేవుడు, నీ పక్షాన ఉన్న దేవుడు, నువ్వు ఏ దేవుడి మీద ఆధారపడ్డావు ఆ యేసయ్య 100% ఎంత పెద్ద వీరుడు నీ మీదకి వచ్చినా, ఎంత పెద్ద చక్రవర్తి మంది మార్బలతో వచ్చినా ఆయన బాహుబలము నిన్ను విడిపించటకు శక్తి గలది, సామర్థ్యం గలది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు బలవంతుల గురించి నువ్వు బాధపడి దిగులు పడి మనసాన పడిపోతున్నావు? ఎందుకు మంత్రాన్ని గురించో తంత్రాన్ని గురించో బాధపడి అయ్యో మాకేదో చేసేసారు, అయ్యో మాకేదో అయిపోయింది, అయ్యో మా మీదకి ఏదో వచ్చి పడుతుంది, అయ్యో మేమేదో అయిపోతున్నాం, ఎందుకు బాధపడుతున్నావు? ఇటువంటి సూచనలు కనపడినప్పుడు ఒకటే చెప్పాలి, ప్రభువా నా పక్షానున్న నీవు నా విరుద్ధంగా ఉన్నటువంటి మంత్రం మీద, తంత్రం మీద, శత్రువు మీద సామర్థ్యం గల దేవుడవు, నాలో ఉన్న నీవు వారిలో ఉన్న వానికంటే శక్తి గల దేవుడవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడవు నీవు. ఎప్పుడైతే నువ్వు చెబుతావో నిశ్చయముగా నీ విశ్వాసాన్ని ఘనపరిచే దేవుడు మరింత వేగంగా రాబోతూ ఉన్నాడు. నీ నమ్మకాన్ని స్థిరపరిచే దేవుడు మరింత వేగంగా ఎద్దకు రాబోతున్నాడు, అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పారు వైద్యశాస్త్రం ప్రకారం నీకు ఇక పిల్లలు పుట్టరు, నీ పని అయిపోయింది అన్నారు. కానీ ఒక్కటే నమ్మాడు, ప్రభువా నన్ను సమర్థవంతంగా చేయగల దేవుడవు నీవు, నన్ను తిరిగి తండ్రిగా చేయగల దేవుడవు నీవు, స్త్రీ ధర్మం ఉడికిపోయినటువంటి నా భార్యను తల్లిగా చేయగల దేవుడవు నీవు. ఎందుకంటే గర్భసంచిని సృష్టించింది నీవు, సామర్థ్యాన్ని కలుగజేసేది మీరు, అయా శరీర ధర్మాన్ని కలుగజేసేది మీరు. కాబట్టి ఉడికిపోయినట్టు వాటిని తిరిగి ఉద్ధరింపచేయగల దేవుడవు నీవు, లెక్కకు మించి విస్తారమైన దీవెన కురిపించే దేవుడవు నీవు, లెక్కకు మించి ఆశీర్వాదం ఇవ్వగలిగే దేవుడవు నీవు అయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ దేవుని బిడ్డ రోజున దేవుడు మరి ఉడికిపోయిన నీ శరీరంలో నుంచి, దాటిపోయిన నీ ఋతువులలో నుంచి, దాటిపోయినటువంటి నీ ఋతువుల క్రమాన్ని మరలా ఆరంభించి నీకోసం దేవుడు మరలా విశ్వాస ఫలాలు ఇవ్వబోతున్నాడు, గర్భఫలాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. వైద్యశాస్త్రం చెప్పుండొచ్చు ఇది అసాధ్యమని, డాక్టర్లు చెప్పుండొచ్చు ఇది జరగదు అని, కానీ వాటన్నిటిని కొట్టివేసి దేవుడు క్రొత్త రాత రాయిపోతున్నాడు, క్రొత్త చరిత్ర నీకోసం సృష్టించబోతున్నాడు, క్రొత్త ఋతువులు నీకోసం ఆరంభిస్తూ ఉన్నాడు. ఆగిపోయిన ఋతువులను, దాటిపోయిన ఋతువులను
తిరిగి మరలా ఆరంభించబోతున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాలచక్రాన్ని వెనకకు తిప్పబోతున్నాడు. నేను అనుకుంటున్నాను, అబ్రహాముకు శారాకు బిడ్డలను ఇవ్వడానికి దేవుడు కాలచక్రాన్ని వెనక్కి తిప్పాడు, ఋతువులను వెనక్కి తిప్పాడు దేవుడు. నీకోసం దేవుడు ఋతువులు వెనక్కి తిప్పుతాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాటిపోయిన వాటిని ఇక కనపడవేమో, ఇక అవి కానరాదేమో ఆశీర్వాదం, ఇక దొరకదేమో ఆ దీవెన, కనపడదేమో ఆశీర్వాదం అని చెప్పేసి నువ్వు ఏడుస్తుంటావు చూసావా. దేవుడు అంటున్నాడు, కాలాన్ని నీకోసం వెనక్కి తిప్పుతాను నేను ఖచ్చితంగా. హిజ్కియా కోసం కాలాన్ని వెనక్కి తిప్పిన దేవుడు నీకోసం కాలాన్ని వెనక్కి తిప్పబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ దేవుని బిడ్డ, ఆయన వాగ్దానములు నమ్మదగినవి, అవి హానికరమైనవి కావు. ఆయన ఉద్దేశ్యములు మన ఎడల మేలుకరమైనవి. ఆయన మేలు చేసే దేవుడు, ఆయన అద్భుతం చేసే దేవుడిగా ఉన్నాడు మన మధ్యలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బట్టి ఈ రోజున జలలు గల ఊటలు, ఏ జలం ఇది అంటే విశ్వాసపు జలము గలటి ఊటలు అబ్రహాం మనకు తవ్వి పెట్టి ఉంచి ఉన్నాడు. తాను నడచి ఆ దారిలో విశ్వాసపు కాలిబాటలో నువ్వు సోలిపోకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా, విశ్వాసములో నువ్వు మరి అడుగంటి పోకుండా నిన్ను ఉజ్జీవింపచేయటానికి విశ్వాసపు ఊటలు కలిగినటువంటి జీవ జలములు తవ్వి పెట్టి ఉంచాడు ఆ బావులు నీ కోసం. అబ్రహాం బావులు తవ్వాడు. ఏ బావులు తవ్వాడు అంటే ఇదిగో జలములు కలిగినటువంటి విశ్వాసపు బావులు తవ్వి పెట్టాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిశ్చయముగా నీ దేవుడు వాటిని తిరిగి రప్పించబోతున్నాడు, నిన్ను విశ్వాసములో మరింత ఉత్తేజంగా చేయబోతూ ఉన్నాడు. అందుకే అబ్రహాముల గురించి చదువు. ఎన్నిసార్లు అబ్రహాము విశ్వాసాన్ని కోల్పోసిన పరిస్థితి వచ్చిందో ప్రజలందరూ చెప్పారా, ఇక నీ వల్ల కాదు, నువ్వు బిడ్డల కనలేవన్నాడా. అదే ప్రదేశంలో దేవుడు శారాను నిర్ణయ కాలంలో దర్శించి, ఆదికాండం 21వ అధ్యాయంలో శారాను దర్శించి దేవుడు ఏం చేశాడు అంటే ఆమెకు ఇస్సాకు అనేటువంటి కుమారుని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమె నవ్వుతూ అంటది, నా జీవితంలో నవ్వును కలుగజేశాడు దేవుడు. ఇప్పుడు దాకా విషాదం ఉంది నా జీవితంలో, కానీ నా దేవుడు ఈరోజు నవ్వును కలుగజేశాడు, సంతోష గానాన్ని ఇచ్చాడు అని చెప్పేసి అతనికి ఇస్సాకు అని పేరు పెట్టి సంతోషంగా అందరూ చూపిస్తూ ఉన్నది. ఆ ఒక్కనిలో నుంచి లెక్కకు విస్తారమైనటువంటి జనాంగం, విస్తారమైన ప్రజలు, ఈనాడు మనం చూస్తున్నటువంటి బలమైన దేశం, శక్తివంతమైనటువంటి టెక్నాలజీ గల దేశం, శక్తివంతంగా ఎవరు ఢీకొనలేనటువంటి గొప్ప దేశం ఈరోజు మన ఇజ్రాయెల్ దేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారి జనము కొంచెమే అయినా, వారి ప్రజలు కొంచెమే అయినా, వారికి ఉన్నటువంటి జ్ఞానం ప్రపంచానికి అంతుపట్టినటువంటి జ్ఞానం, వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ పవర్ ఎవరికి అంతుపట్టినటువంటి పవర్. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నీ దేవుడు ఒంటరి అయిన నీ జీవితంలో ప్రపంచం అబ్బురపరిచే జ్ఞానాన్ని, ఒంటరిగా ఉన్న నీ బ్రతుకులో ప్రపంచం నివ్వెరపోయేటువంటి గొప్ప శక్తి సామర్థ్యం దేవుడు ఉంచబోతూ ఉన్నాడు. అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకరం చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమాధానం ఇచ్చే దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఒక తెరచాప ఎంత ముఖ్యమో, ఒక దిక్సూచి ఎంత ముఖ్యమో, ఒక ఓడకు విశ్వాసం అంత ముఖ్యం. విశ్వాసం కోల్పోతే, అవిశ్వాసం వచ్చిందంటే అంతే, సాతాను ఎట్టైనా వాడుకుంటుంది ఈ జీవితాన్ని. ఈరోజు విశ్వాసం లేనందువలన అనేక మంది ఏం చేస్తున్నారు, దేవుడు పోషిస్తారని తెలియక డబ్బులు పెట్టుబడి పెడుతున్నారు కొన్ని వ్యాపారాల మీద. వాళ్ళు చెప్తారు, నువ్వు 1000 కట్టావు నీకు 10,000 ఇస్తాం, కట్టేస్తారు, లక్షలు కట్టేస్తారు, అంతే ఆ డబ్బులను వెళ్ళిపోతాయి. సో అనేక మంది, నాకు ఈ రోజులో ఒక ప్లాన్ వచ్చింది. ఏంటి అంటే ముందే డబ్బులు దాచిపెట్టుకుంటే ఒకవేళప్పుడు మనకు ముందు రోగం వస్తే, ఒకవేళ ముందు రాబోయే కాలంలో మనకేమైనా రోగం వస్తే ఈ డబ్బులని వాళ్ళు ఇస్తారు. నెల మనం కొంత డబ్బు కట్టుకుంటే మనకేమైనా ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళు మనకి ఇస్తారు, చూసుకుంటారు. మనం ఏమనుకుంటాం అంటే ఒకవేళ ప్రమాదం వస్తే, ఒకవేళ రోగం వస్తే, ఒకవేళ సమస్య వస్తే అందుకే దాచిపెట్టుకుందాం మనం. అంటే డబ్బులు ఖర్చు పెట్టుకొని ఊరికి ఒట్టి చేత ఉండమని కాదు, కానీ ప్రమాదం వస్తే దీన్ని ఏమంటారంటే అవిశ్వాసం అంటారు. ఖచ్చితంగా నాకు ప్రమాదం రాదు, నా ప్రభు రానివ్వడు, వచ్చిన నా చేతుల్లో ఎత్తి పట్టుకుంటాడు, నా బ్రతుకుని కాపాడతాడు, నా బ్రతుకుని దీవిస్తాడు దేవుడు. ఇది మనం నమ్మాల్సినటువంటి మాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ అందరూ వదిలిస్తే ఈ ఇమాజినరీ ప్రపంచంలో, దేవుడు ఇవ్వనటువంటి ఈ కల్పిత ప్రపంచంలో, ఈ అభూత కల్పనతో ఉన్నటువంటి ప్రపంచంలో అనేక మంది ప్రజలు మరులు గొల్పబడి తమ డబ్బును పోగొట్టుకున్నాడు, తమ బ్రతుకును పోగొట్టుకున్నాడు, తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. ఎక్కడ విశ్వాసం లేదు అక్కడ సాతాను సామ్రాజ్యం స్ట్రాంగ్గా స్థాపించబడుతుంది. కల్ప చేసి చూపిస్తుంటుంది, కల్పితమైన ప్రపంచాన్ని చూపిస్తుంటుంది. ఒకవేళ ఇలా అయితే, ఒకవేళ నీకు పక్షవాతం వస్తే, ఒకవేళ నీకు యాక్సిడెంట్ అయితే, ఒకవేళ అని ప్రపంచాన్ని సృష్టించి సాతాను చూపిస్తూ ఉంటుంది. ఇది సాతాను యొక్క కల్పిత ప్రపంచం, ఊహా ప్రపంచం. ఈ రోజుల్లో ఇటువంటి ప్రపంచంలో కొన్ని లక్షల మంది ఉన్నారు కట్టబడి, బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, వాగ్దానాలు ప్రతిరోజు నెమరు వేసుకుంటారు. అయినా ఈ ఊహా ప్రపంచం ప్రతి ఒక్కరిని పట్టుకొని అలాగే ఉండిపోతుంది. అందుకే దేవుని బిడ్డ, ఈ ప్రపంచంలో యోబు కూడా ఉన్నాడు తెలుసా.
నా పిల్లలకి ఏమైనా అయిపోతుందేమో, నా కుటుంబానికి ఏమైనా అయిపోతుందేమో. 3:25 యోబు గ్రంథం. ఏమన్నా అయిపోతుందేమో, ఏమో నేను ఏది భయపడ్డాను అదే నా మీదకి వచ్చింది. భయం ఉన్న చోట విశ్వాసానికి తావు లేదు. మనకు దేవుడు పిరికి తనము గల ఆత్మనివ్వలేదు, కానీ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు. ధైర్యం గల దత్తపుత్రాత్మనిచ్చాడు ఆయన. క్రైస్తవుడు హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు భయపడి ప్రతిక్షణం చావటానికి దేవుడు నిన్ను పుట్టించలేదు, కానీ ధైర్యంగా లోకాన్ని ఏలటానికి, ధైర్యంగా లోకాన్ని ఏలుబడి చేయడానికి దేవుడు నిన్ను నిర్మించుకున్నాడు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. దేవుని మాట నమ్మో. లోక మాటలు నమ్మితే అవిశ్వాస ప్రపంచంలో పడిపోతావు. దేవుని మాట నమ్మితే దేవుని మాట నీకు ఆయుధంగా, దేవుని మాట నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు చేయబోతున్నది, ఆశ్చర్యకరమైన కార్యాలు చేయబోతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, అబ్రహాము తవ్వినటువంటి విశ్వాసపు బాబులు శత్రువులు పూడి చేస్తారు. ఎలా పూడి చేస్తారు? చెత్తేసి, మట్టేసి, రాళ్ళేసి, కొమ్మలేసి కదా. చెత్త కబురు చెప్పేవాళ్ళు వస్తారు మన దగ్గర, చెత్త మాటలు చెప్పేవాళ్ళు వస్తారు మన దగ్గరికి, లేనిపోని కల్పితాలు చెప్పి మనల్ని మోసం చేసేవాళ్ళు వస్తారు మన దగ్గరికి. సాతాను పూడి చేస్తే జాగ్రత్త. అందుకని మన విశ్వాసపు బావులు ఎప్పటికప్పుడు పూడిక తీసుకుంటూ, ఒకళ్ళ అవిశ్వాసం ఏమైనా మాట్లాడినా తీసేయాలి, వాటిని వెంటనే వాగ్దానం చేత పట్టుకోవాలి. ప్రభువా, నీ వాగ్దానం స్థిరమైంది, నీ వాగ్దానం కదలనిది, నిశ్చలమైనది. మీ వాగ్దానం ప్రకారం మేము బ్రతుకుతాం ప్రభువా. మాకు అనవసరమైనటువంటి పరిస్థితులు వద్దు తండ్రి, మేము నీకోసం బ్రతుకుతాం తండ్రి చెప్పేసి ఎప్పుడైతే ఆ పూడికి తీసుకుంటాం దేవుని వాక్యము చేత, ఎప్పుడైతే మనం తీసుకుంటాం, పూడికి తీసుకుంటాం, స్వచ్ఛమైనటువంటి విశ్వాసపు జలాలు మరలా ప్రవహిస్తాయి. విశ్వాసపు ఊటలు మరలా ప్రవహిస్తాయి. విశ్వాసపు ఊటలు మరలా ఉప్పొంగుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బట్టి ఈరోజు మన జీవితంలో విశ్వాసపు ఊటలు, విశ్వాసపు జలాలు కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. మన తండ్రి అబ్రహాం ఆనాడు 1000 సంవత్సరాల క్రితమే నడిచి ఆయన తన కాలిబాటలో ఇటువంటి బావులు తవ్వి చెల్లాడు. ఫిలిస్తీన్ లాంటి మనుషులు ఒకవేళ శత్రువులు పూడ్చివేసి ఉన్నారేమో, అవిశ్వాస ప్రజలు, శరీర సంబంధులు, లోక సంబంధులు ఒకవేళ పూడ్చి చేస్తున్నారేమో. అనేక మంది పాట పడతారు, సాతాను వాళ్ళ నోటిని మూసివేసి ఉంటుంది. అనేక మంది ప్రార్థన చేస్తారు, సాతాను అనవసరమైన మనుషులు పరిచయం చేసి ప్రార్థన ఆపేస్తుంది. విశ్వాస వీరులు, విశ్వాస పడుగులు సత్తికలబట్టేట్టుగా చేస్తుంది. అందుకే చెబుతున్న ఈ రోజున నీ జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి ఆ జలలు గల పరిశుద్ధులు ఇచ్చినటువంటి విశ్వాస వీరులు ఇచ్చినటువంటి ఆ విశ్వాస ఓటలను త్రాగుతూ ముందుకెళ్ళాలి తప్ప, కనబడుతున్న విపరీతమైన పరిస్థితులను బట్టి, విపరీతమైనటువంటి లోక సంబంధమైన చిహ్నాలను బట్టి నువ్వు ఎక్కడ ఆగిపోకూడదు. సహోదరుడు అబ్రహాము వలె ఆ జలలు గల ఊటలు త్రాగుతూ ముందుకెళ్ళ దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. జలలు గల ఊటలను, విశ్వాస ఊటలను త్రాగుతూ ముందుకెళ్ళాలని దేవుడు నీకోసం త్రవ్విపెట్టి ఉంచి ఉన్నాడు. అబ్రహాము ద్వారా ఆయన నడిచి చూపించాడు. నిన్ను నడవటానికి కాసిన శక్తిని వాళ్ళని ఇష్టపడుతూ ఉన్నాడు. మనమందరం కూడా విశ్వాస ఊటలను త్రాగుదాము, విశ్వాస ఊటలను గ్రోలి మన విశ్వాస బాటలో సాగిపోదాం. ప్రార్థన చేసుకుంటాం. అందరు తలలు వంచి, అందరూ కూడా నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేసుకుంటాం. నీకోసం ప్రార్థించాలి ఆశపడుతున్నాం, నీకోసం ప్రత్యేక ప్రార్థించాలి ఆశపడుతున్నాం. ఒకవేళ నీ భాగస్వామిని లేకపోతే నీ బిడ్డలను ఎవరైనా తీసుకుని వెళ్ళిపోయారా? నీ పిల్లల విశ్వాస మార్గం తప్పిపోయారా? నీ కుటుంబ యజమాని దేవుని దగ్గరికి వచ్చినట్టే వచ్చి మరలా విశ్వాస మార్గం తప్పిపోయాడా? ఆర్థికంగా దిగులు పడిపోయి బాధపడిపోయినావా? నష్టపోయావా? కరువులు వచ్చాయి నీ మార్గంలో. అబ్రహాము కాలంలో వచ్చినటువంటి కరువులు మళ్ళా వచ్చాయి నీ జీవితంలో. నీ జీవితంలో ఎంతకాలం ఎదురు చూసినా జవాబు రావటం లేదా? అబ్రహాముకు 25 సంవత్సరాలు వచ్చింది వాగ్దానం నెరవేర్చబడటానికి. నువ్వు కూడా ఎదురు చూసి చూసి విసిగిపోతున్నావేమో, వేసారిపోతున్నావేమో. నీకోసం ప్రార్థన చేయబోతున్న సహోదరుడా, నాతో పాటు కలిసి ఏకీభవించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తావా? అందరం కలిసి ప్రార్థన చేసుకుంటాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా యేసు మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. ఎంతమంది ప్రజలు తండ్రి తమ కుటుంబస్తులు అవిశ్వాసులు అయిపోయినప్పుడు తండ్రి, తాను అవిశ్వాస అయిపోయినప్పుడు తండ్రి నాయన, నీ వాక్యానికి దూరమై, లోకానికి దగ్గరై, ఆశీర్వాదానికి దూరమై, శాపానికి దగ్గరై, ఇంట్లో సమస్యలు, వీధిలో సమస్యలు, ఉద్యోగుల సమస్యలు, వ్యాపారంలో సమస్యలు, ప్రభువా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. విశ్వాసపు కాలిబాటను మర్చిపోయి లోకములో కలిసిపోయి ఎంతమంది అయితే మిగిలిపోయారో తండ్రి, అటువారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అటువారితో మీరు మాట్లాడండి నాయన, అటువారిని మీరు సంధించండి ప్రభు. అటువారిని ప్రభు ఇప్పుడే లేవనెత్తండి అయ్యా. అవిశ్వాసులు కాక విశ్వాసే బ్రతుకుటకు సాయం చేయండి అయ్యా.
కంటికి కనబడుతున్న వాటిని చూసి భయపడక, కంటికి కనబడనటువంటి నీ మహాశక్తిని బట్టి నాయన, నీ మహాశక్తిని బట్టి ప్రభువా ధైర్యం తెచ్చుకునే భాగ్యం దయచేయండి తండ్రి నాయన. లోకం మమ్మల్ని భయపెడుతున్నప్పుడు, లోకములో ఉన్నటువంటి పరిస్థితులు మమ్మల్ని దుఃఖ పెడుతున్నప్పుడు, యుద్ధములు, పోరాటములు, కరువులు, బలాత్కారములు, నాశనములు, ప్రకృతి వైపరీత్యములు మమ్మల్ని భయపెడుతున్నప్పుడు తండ్రి, దాని వెనక మీ హస్తము ప్రభువా కాపుదల కాసే హస్తం ఉందని, అద్దరికి చేర్చే హస్తం ఉందని, ప్రకృతిలో ఏ ఉపద్రవం వచ్చినా, ఏ విలయ తాండవం వచ్చినా కాపాడే సమర్థుడవు నీవని అయ్యా, మీ వాగ్దానములు నిలువరమైనవని, మీ వాగ్దానములు సత్యమైనవని, నిత్యమైనవని గుర్తుపట్టి తండ్రి మీ యందు వేరుపారి బ్రతికే కృప దయచేయండి అయ్యా. మీ సమాధానంలో బ్రతికే కృప దయచేయండి తండ్రి. ఎంతమంది భయముతో మంత్రాలు తంత్రాలు చేతబడని నాయన, ఎంతమంది దిగులుతో బ్రతుకుతున్నారు ప్రభువా. మంత్రాన్ని మించిన దేవుడవు నీవని, శకునాన్ని మించిన దేవుడవు నీవని, వాటి మీద రాయబడిన రాతల కంటే, చెరిగిపోయే ముగ్గుల కంటే నీ రాత గొప్పదని, నీ వాక్యము స్వచ్ఛమని, నీ వాక్యము నిలువరమైనదని, సుస్థిరమైనదని గుర్తుపట్టే కృప దయచేయండి తండ్రి. అయ్యా మీకు స్తోత్రం. మంత్రగాడు వేసే ముగ్గు చెరిగిపోతుంది కాసేపట్లో, కానీ నువ్వు రాసిన రాత ఏ నాటికి చెరిగిపోదు. భూమి ఆకాశము గతించిపోయినా నీ మాట గతించిపోదు తండ్రి. గుర్తుపట్టే కృప దయచేయండి అయ్యా. శక్తితో నింపండి అయ్యా, మీ బలముతో నింపండి అయ్యా, మీ ఆత్మతో నింపండి అయ్యా, మీ వాత్సల్యంతో నింపండి అయ్యా. యేసయ్యా మీ ప్రజలను నాయన తొట్టిల్లిపోకుండా మీ ప్రజలను ప్రభు సుస్థిరంగా నిలబెట్టమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. వ్యాధితో బాధతో ఎంతమంది దుఃఖముతో మిగిలిపోయారో తండ్రి, యేసు క్రీస్తు నామములో ప్రతి వ్యాధిని గద్దిస్తున్నాం, ప్రతి రోగను గద్దిస్తున్నాం, ప్రతి అప్పుల సమస్య, ప్రతి కరువు, ప్రతి లేమి, ప్రతి కొరత యేసు క్రీస్తు నామములో, వడ్డీలు చక్రవడ్డీలు యేసు నామములో కొట్టివేసిన ఇప్పుడే మీ ఆశీర్వాదం దిగివచ్చును గాక. స్వస్థపరిచే మీ హస్తము యెహోవా రాఫా హస్తము దిగివచ్చును గాక. యెహోవా రాఫా మీ మాట దిగివచ్చును గాక తండ్రి. సమృద్ధి దిగివచ్చును గాక తండ్రి. మీ సమాధానం దిగివచ్చును గాక తండ్రి. మీ ప్రజలు మీరు లేవనెత్తండి అయ్యా, మీ ప్రజలు మీరు బ్రతికించండి అయ్యా, మీ ప్రజలతో మీరు ముచ్చటించండి అయ్యా, మీ ప్రజలు మీరు ఆదరించండి తండ్రి, సమాధాన పరచండి తండ్రి. మీ కృపతో కార్యంతో నింపి నడిపించమని, పరమ డాక్టరు నీవయ్యా, పరమ ఔషధం గల దేవుడవు నీవయ్యా. మీ మాటను గుర్తుపట్టిన ఆయన, మీ శక్తిని గుర్తుపట్టి తండ్రి మీలో బ్రతికే కృప దయచేయమని, మీ ఆశీర్వాదం ఇచ్చి నడిపించి బలపరచమని, సహాయం చేయమని, అద్భుతం చేయమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మెత్తగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక. గొప్ప సమాధానంతో మీరు సమకూర్చి ఆయన వాగ్దానపు నిధులతో మిమ్మల్ని నడిపించునుగాక. విశ్వాసపు ఊటలు మీలో పెళ్ళుబొక చేయునుగాక. ఆమేన్, ఆమేన్. మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి మీ యుక్త దిగుబడు సమాప్తములగు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.